వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత వైఎస్ షర్మిల స్పందించారు. అరెస్టులను పరోక్షంగా సమర్థించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని సైతాన్ సైన్యంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాకు తాను బాధితురాలినని అన్నారు. సొంత చెల్లెలు, తల్లి చిన్నాన్నను, ఆయన కుమార్తెపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడేలా ఒక రకంగా వైఎస్ఆర్ జగనే ప్రోత్సహించారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారంపై ఒక్కసారైనా జగన్ స్పందించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని షర్మిల అన్నారు. ఇలా అన్యాయంగా మాట్లాడుకోవద్దంటూ జోక్యం చేసుకొని ఉంటే ఇది ఆగేదని చెప్పారు. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ల మీద జగన్ నోరు విప్పలేదని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియాలో తమపై అబద్ధాలు చెప్పారని, అక్రమ సంబంధాలు వంటగట్టారని, దారుణంగా అవమానించారని, బూతులు తిట్టారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా రూపంలో ఒక సైతాన్ సైన్యాన్ని వైసీపీ ఏర్పరచుకుందని, తాను బాధితురాలిని కాబట్టే ఈ మాట అనగలుగుతున్నానని షర్మిల తేల్చి చెప్పారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లపై సోషల్ మీడియా ద్వారా వైసీపీ దాడులు చేయిస్తుందని, ఇది సహించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడాన్ని షర్మిల తప్పుబట్టారు. ఇది సరియైన నిర్ణయం కాదని చెప్పారు. ప్రజలు ఓటేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్లడానికేనని, అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అంటే శాసనసభ సభ్యుడని, సభకే వెళ్లనప్పుడు ఆ పదవిలో కొనసాగడం వృధా అని విమర్శించారు. జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇంట్లో కూర్చుని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదని షర్మిల అన్నారు. తాము ఓడిపోతే అసెంబ్లీకి వెళ్లమని ప్రజలకు ముందుగానే చెప్పారా అని నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పడం అవివేకమన్నారు.